ఇట్లా చూడాలి పట్టుకోనాట ఒక్కడ చూడ देखदा चांपशदा अच्छी बात पूरा गोल पर मैं इसके बारे में पार्टी लेती मैं गवर्नमेंट लेती पता नहीं मैं पढ़ेगा मुस्लिम माइनॉरिटी को बोलता है ये बात आप हेल्प करना प्लीज दो ढाई से पेपर है थोड़ी अलग कमा कोई खान वाला होना अच्छी बात से क्या लेगा मैं स्पीकर मुझे बोलो कहीं लावा ये बच्चे सामने हटना एक फैन चल चल పొద్దుటూరు నియోజకవర్గం ఎలక్షన్స్ 13వ తేదీ చాలా దగ్గరలో ఉన్నాయి. కానీ ఈరోజు మాకు శుభదినం. ముందు టీడీపీ పార్టీలో ఉన్నాము, టీడీపీకి సేవ చేసాము, అక్కడ వాళ్ళతో కొంత స్నేహితపూర్వకంగానే ఉన్నాము. కానీ కొన్ని అనివార్య కారణాల వలన పొద్దుటూరు డెవలప్మెంట్ గురించి పొద్దుటూరు శాసనసభ్యులు రాజమౌళి ప్రసాద్ రెడ్డి ఏం చేసినారు, ఆయన విధానాల గురించి మనం ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో రావడం జరిగింది. ముఖ్యంగా ఈ వార్డుకు సంబంధించిన వ్యక్తి మన చాను ఇన్ఛార్జ్గా ఉన్నారు. మన ఉద్దేశం ఇద్దరి ఉద్దేశం ఒకటే, మన ఇద్దరు కలయికతో పార్టీని బలోపేతం చేయాలా, బలంగా తీసుకొచ్చి రాజమౌళికి హైయెస్ట్ మెజార్టీతో గెలిపించాలని మా ఆశ, మా కోరిక. చాంద్ బాషాది కానీ మాది కానీ. ఇంకొక విషయానికి వస్తే పొద్దుటూరు విషయానికి వస్తే తెలుగుదేశం అభ్యర్థిగా నంద్యాల వరదారెడ్డి గారు ఉన్నారు. ఆయన చాలా మంచోళ్ళే. ఆయన 25 సంవత్సరాలు పొద్దుటూరుకు కొన్ని ఎమ్మెల్యేగా శాసనసభ్యునిగా పనిచేసినారు. ఆయన మంచోడు. కానీ ఆయన వయసు చాలా చెడ్డది. 80 years 85 years. ఇవాళ కోరుకునే జనాలు యువతరం కావాలా, యువకులు ముందుకు పోవాలా అనే ఉద్దేశం నిదానాలతో పోతున్నారు.
అని తప్ప ఇంకా రాజమౌళి గురించి చెప్పాలంటే టైం లేదు కాబట్టి రెండు ఉదాహరణలు చెప్తా. ఆయన గతంలో వార్డు మెంబర్గా ఆయన జీవితం స్టార్ట్ చేశారు. రాజమౌళి అనే వ్యక్తి వార్డు మెంబర్ గెలిచి చైర్మన్గా అయ్యి ఎమ్మెల్యేగా రావడం కూడా జరిగింది. ఆ తర్వాత 2 ఎమ్మెల్యే అయినాడు. ఈ బుద్ధి హార్టీకు దగ్గరలో ఉన్నాడు రాజమౌళి ప్రసాద్ రెడ్డి. కానీ ఆయన ఎమ్మెల్యేగా కాదు, వార్డు మెంబర్గా ఉన్నప్పటి నుంచి ప్రజల్లోకి పోవాలా, ప్రజలు సేవ చేయాలా, ప్రజలు నాకు అంకితంగా దగ్గర ఉండాలా అనే భావంతో ముందుకు పోయాడు. ఆయన ఒక మాస్ లీడర్. ఆయన రాజమౌళి ప్రసాద్ రెడ్డి ఒక మాస్, ప్రజలతో ఉండేవాడి వ్యక్తి. నా జీవితము ప్రజలకి అంకితం అని నిదానంతో ముందుకు పోయాడు. దానికి కొన్ని పంచాయతీలు చేశాడు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేశాడు, వాళ్ళకు అండగా ఉన్నాడు. కానీ ఆయన నిజ జీవితంలో ఒక పరిస్థితి ఎదురైంది. ఆయన కూతురు ఒక సామాన్య కుటుంబంలో ఉన్న వ్యక్తికి ప్రేమించింది. అరే నా కూతురు సామాన్య కుటుంబానికి ఒక ప్రేమించింది, నాకు ఒక న్యాయం కాదు, ప్రజలు ఇచ్చే న్యాయమే చేశాడు తప్ప వేరే న్యాయం ఆయన చేయాలి. ఆయన మ్యారేజ్ చేశాడు. అది ఇంకొకటి దాతృత్వం అంటే దానం అనేది చాలా గొప్ప. ఆయన ఏం చేశాడు, రాబోయే ఎలక్షన్స్ 2024 నాకు లాస్ట్ ఎలక్షన్స్ జరగబోయే 2029లో నా తనయుడు తన కుమారుడు నేను టికెట్ ఇస్తాను, నా టికెట్ రాజకీయం నుంచి తప్పకుండా ఆయనే కాబోయే ఎమ్మెల్యే, ఆయనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన పోటీ చేయాలని చెప్పినాడు ఒక ప్రెస్ మీట్లో. కానీ ఆయనకు 2 కుమార్తెలు, తన కుమారులు లేరు. తన అన్న కుమారుడుగా నా కుమారుడిగా చెప్పి రాజకీయ జీవితం రాజకీయంగా ఆయనే బలపరుస్తూ 2029 కాబోయే వచ్చే నాయకుడు ఆయనకు బలపరిచాడు. కానీ ఇవాళ 80 సంవత్సరాలు వస్తే ఓట్ ఫ్రమ్ హోమ్ అని ఇంటికాడ గవర్నమెంట్ ఈసీ అలాట్ చేసింది. అలాంటి 85 ఇయర్స్ వాళ్ళు గవర్నమెంట్ కాదు, ప్రజలు సేవ చేయాలని కాదు, మెజార్టీ గెలిపించాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. జై వైఎస్ఆర్, జై జగన్. అందరికీ నమస్కారాలు. ప్రొద్దుటూరులో ఉండే 9th వార్డ్ ఫిట్టర్ ఫఖరుద్దీన్ ఫ్యామిలీ చాలా పాత ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ నుంచి మేము యాక్చువల్గా ముందు టీడీపీలో ఉన్నాము. ఇప్పుడు అట్రాక్షన్ ఆఫ్ ది లీడర్ ప్రొద్దుటూరు రాజమౌళి ప్రసాద్ రెడ్డి యొక్క యాక్టివిటీ, ఆయన స్టైలు, ఆయన యొక్క ఓపిక, దాన్ని బట్టి మేము వైఎస్ఆర్లోకి వచ్చినాము. చాలా టైం లేదు, ఏదో 2 మాటలు మాట్లాడుతున్నాను. తప్పకుండా మంచి మెజార్టీ రావాలని అందరం మనస్ఫూర్తిగా చేయాలని కోరుకుంటూ నేను వినిపించుకుంటాను.